హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మా అమ్మగారు పుట్టినరోజు అండి. సో మా అమ్మగారు పుట్టినరోజు కారణంగా మేమైతే సరికొత్త ప్లేస్కి అయితే వచ్చాము. అది ఎలా ఉంటుంది, ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీని అడ్రస్ ఎక్కడంటే అండి, రాజమండ్రి మార్కండేయ స్వామి గుడి ఎదురుకుండా గోదావరి గట్టున ఆనుకుని ఉన్న ఆహ్వాన కిచెన్ అండి ఇది. సో అది ఏంటి అంటారంటే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని మనం అనొచ్చు దాన్ని. అందరికీ గోదావరి అంటే చాలా ఇష్టం కదండి. సో ఆ నీటి ప్రవాహంలో చక్కగా అలా చూస్తూనే చాలా మంది కూర్చోవడానికే వస్తుంటారు. గోదావరి గట్టంతా కూడా సాటర్డే సండే కానీ ఇంకా నార్మల్ డేస్లో కానీ, అంటే సాటర్డే సండే అయితే చాలా మందికి ఎక్కువ మందికి కుదురుతుంది. అలా కాకుండా ఇలాగా సమ్మర్లో అయితే ఇంక అందరూ కూడా ఖచ్చితంగా అక్కడే వెళ్తారు, ఎందుకంటే చల్లగాలికి అది బాగుంటుందని. ఇదిగోండి ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు కదండి, ఈ విధంగా కట్టారండి అక్కడ. సో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మా తమ్ముడు వాళ్ళు రావాలండి, సో అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాము. మనం ఈ లోపల వీడియోలో అన్ని కబుర్లు చెప్పేసుకుందాము. ఏంటి మా పిల్లలు అరుస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కొన్ని కొండ ప్రదేశాలు అవి ఉంటాయి కదండి, అక్కడ మనం అరిస్తే రిఫ్లెక్షన్ వస్తుంది కదండి, వాయిస్ మళ్ళీ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా గోదావరి చల్లగా ఉంది ప్రదేశం. అలాగే వీళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ, చూడండి మీరే, చుట్టుపక్కలంతా ఎవరూ లేరు, చాలా తక్కువ మంది, ఒకటి అలా ఉన్నారు. సో అందుకని ఏంటంటే వాళ్ళ అక్క చెప్పింది అనమాట వాడికి, ఇలా అరిస్తే మనకు కూడా మన వాయిస్ వినిపిస్తుందిరా గట్టిగా అని అనగానే ఇంకా అది వాడైతే స్టార్ట్ చేశాడు అనమాట. అక్క నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ కూర్చున్నాను, విన్నారు కదా, ఆ విధంగాను. సో పదండి ఆహ్వానంలోకి మనం ఒకసారి ఎలా ఉంది ఏంటి, మా వాళ్ళు వచ్చేలోపు ఒకసారి అంతా కూడా చూసేద్దాం. ఇక్కడైతే చూడండి గోదావరి గట్టు దగ్గర చాలా బాగుందండి. ఇదైతే మనం నడిచి వెళ్ళడానికి ఇక్కడ మనకి అరేంజ్ చేశారండి. ఇది నడిచేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దీని మీద మాత్రం ఎక్కువసేపు ఉండకూడదండి మనం, ఎందుకంటే అది టెంపరీగా అరేంజ్ చేసిన అరేంజ్మెంట్. మనకి ఏంటంటే కింద నీళ్లు కదండి, సో అలలకి గాలి వచ్చినప్పుడు మాత్రం, అలలకి బాగా అలలు వచ్చినప్పుడు మాత్రం మనం నడవడం కష్టం అండి, కొంచెం అటు ఇటు తూగుతూ ఉంటాము. అలా కాకుండా గాలి రానప్పుడు, అలలు నార్మల్గా ఉన్నప్పుడు అయితే మనం ఫాస్ట్గా నార్మల్గా నడిచినట్టు ఉంటుందండి, అప్పుడు మనం ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తున్నాను చూడండి, గోదావరి మెట్లు అవి, అలాగే గోదావరి స్టార్టింగ్ అయిన పాయింట్ ఇది. సో ఇది ఆహ్వానం కిచెన్ లోకి మనకి ఎంట్రన్స్ అది ఇదనమాట అండి. సో ఇక్కడైతే చూసారా, ఇక్కడ నడుస్తున్నంత సేపు బాగానే ఉంది. సో మేము మెట్ల దగ్గరికి వచ్చి ఇక్కడ కాసేపు ఆగాం కదండి, అందుకని చూడండి ఎలా ఊగుతుందో మొత్తం మీకు, అదిగోండి అర్థమవుతుంది. సో అలాగా అలల దానికి కొంచెం అలా ఉంది. ఇక్కడ మాత్రం ఏంటంటే మనం నిలబడకుండా ఎక్కువసేపు వెళ్ళిపోతే సరిపోతుంది. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే లోపలికి వెళ్ళాక కూడా ఇవి రెండు రకాలండి. ఒకటి ఇక్కడ మామూలుగా కిచెన్ అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ స్టైలు, ఇంకొకటి ఉంటుందండి బోటింగ్ సపరేట్గా, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ముందు ఇక్కడ ఈ ఫస్ట్ది చూసేద్దామండి. ఇదిగోండి ఇలా టేబుల్స్ అవి వేసి ఇలాగా మొక్కలు అవి పెట్టి న్యాచురల్గా వచ్చేటట్టు పెట్టారు. లైటింగ్స్ అది కూడా చాలా బాగుందండి. ఇంకోండి ఇక్కడ చైర్ స్టైలింగ్ అయితే చూసారు కదా, ఇలాగా లాంగ్ చైర్స్ లాగా పైకి ఉన్నాయండి, హైట్ ఉన్నట్టు ఉన్నాయి, హైట్ చైర్స్ లాగా. ఇదంతా కూడా మనం బయట కూర్చుని కావాలంటే తినచ్చు, లేకపోతే లోపలికి వెళ్ళొచ్చండి. ఎంట్రన్స్ అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఓవరాల్గా చూడండి, వెనకాల గోదావరి బ్రిడ్జ్ మీద లైట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలాగా ఒక ఇదిగో చూస్తున్నారు కదా, టేబుల్స్ అవి వేసి బయట అరేంజ్మెంట్ ఉందండి, అలాగే లోపల అరేంజ్మెంట్ ఉంది. అలా కాకుండా టెర్రస్ల పైన కూడా ఉంది, తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే చూసేయండి. ఇంకా లోపల అరేంజ్మెంట్ అయితే ఇదనమాట అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లైటింగ్స్, షాండిలానా అవన్నీ కూడా పెట్టారు. సో ఇలాగా ఒక హోటల్ అట్మాస్ఫియర్ లాగా, ఇలా అంటే బయట మనం వద్దు అంటే ఇప్పుడు వాన వచ్చిందనుకోండి అక్కడ తినలేం కదా, సో అందుకని ఇలా లోపల కూడా ఉండేటట్టు ఇలా అరేంజ్ చేశారు. సో వైట్ కలర్లో చక్కగా హాయిగా ఉందండి, పీస్ఫుల్గా ఇదంతా కూడా. ఈ రెస్టారెంట్ మొత్తం 2 పార్ట్స్ కింద ఉందండి. ఒకటేమో ఇలా ఇంటీరియర్లో ఈ విధంగా ఉందండి, లోపల అంతా కూడా చూసారు కదా ఈ విధంగా. అదే ఇప్పుడు అవుటర్ చూస్తున్నాండి, అంటే దీన్ని ఆనుకుని ఇంకొకటి ఉంది చూడండి, ఇదనమాట అండి, అలా అవుటర్ పైన అనమాట అండి అది.
సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, దీనికి దానికి కనెక్టర్ మధ్యలో సపరేట్గా ఉందండి. అది ఎందుకు అని అంటే మనం ఇక్కడ పార్టీస్ అవి కూడా చేసుకోవచ్చు. కిందదంతా కూడా కిచెన్ ప్లేస్ అండి. సో అంతా మొత్తం దీనికి సంబంధించిన వంటలు అవన్నీ కూడా అందులో చేస్తారు. సో పైన అయితే మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. ఇది ఏంటంటే అండి, మొత్తం బ్లాక్ అంతా కావాలన్నా మనకి ఇస్తారండి. అంటే పార్టీస్ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే ఏంటంటే మనము ఈ గోదావరి అంతా కూడా ఒక రౌండ్ వేస్తూ, అంటే మనము పడవలో ఏ విధంగా వెళ్తాం, బోట్ షికారు వెళ్తాం కదండి, ఆ విధంగా కూడా వెళ్తూ పార్టీ చేసుకోవడానికి దీన్ని సపరేట్గా పెట్టారు. చూసారు కదండి, చాలా లాంగ్ ప్లేస్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సర్వ్ చేయడానికి ప్లేట్స్ అవన్నీ కూడా అనమాట అండి. అంటే ఏ విధంగా ఉంటాయని మీకు చూపించడానికి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. పిల్లల్ని అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఫ్రీగా అయితే వదలడానికి ఉండదు. ఎందుకంటే మనం గోదావరికి కొంచెం మధ్యలోకి వచ్చినట్టు, అంటే ఒక రెస్టారెంట్ అయిపోయి మళ్ళీ ఇంకో దాంట్లోకి వచ్చినట్టు ఉంటాం కదా. సో అందుకని మనం సెంటర్లో ఉంటాం. పిల్లలు సెంటర్లో ఉంటే ఓకే. ఇదిగోండి ప్రస్తుతానికి మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. టేబుల్స్ కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇదైతే రౌండ్ టేబుల్ ఉండి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అలాగా చెక్క టేబుల్ ఉండి ఆ విధంగా చైర్స్ అవి ఉన్నాయండి. ఒకసారి అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ బెలూన్స్ డెకరేషన్ అది కూడా చేసిందండి. ఈ లోపల ఏంటంటే ఏమైనా చిన్న చిన్నగా బర్త్డే పార్టీస్ అవి చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చేస్తే రెడీగా డెకరేషన్ అది ఉంది కాబట్టి సో మనం చక్కగా ఫొటోస్ పిక్స్ అవి దిగేసి ఇక్కడ మనం డిన్నర్ చేయడానికి అయితే బాగుంటుందండి. సో ఇప్పుడు చూసారు కదండి, మొత్తం అంతా ప్లేస్ అయితే ఇదండి. సో మనకేంటంటే ఈ ప్లేస్ మొత్తం మనం ఏదైనా ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ చేసుకోవాలి అంటే 2000 రూపీస్ అవుతుందండి. మరి అలా కాకుండా ఇలాగా అది ట్రిప్ కూడా వెయ్యాలి అని అంటే మరి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుందేమో, అదైతే కనుక్కోవాలి. కానీ మామూలుగా ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఇవ్వడానికి 1 అవర్కి 2000 పడుతుందండి. మామూలుగా మనం ఇలాగ బర్త్డే పార్టీ అంటే ఇప్పుడు కేక్ కటింగ్ అది చేసుకుని మామూలుగా ఇక్కడ డిన్నర్ చేయడానికి అయితే మనం కాస్ట్ ఏం పే చేయక్కర్లేదండి. నార్మల్గా మనం తీసుకోవచ్చు, పిక్స్ అవి తీసుకోవచ్చు, చక్కగా వీడియోస్ అవన్నీ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ డిన్నర్ కూడా చేయొచ్చు. అలా కాకుండా మొత్తం ఈ లొకేషన్ అంతా కూడా మనం వాళ్ళు మనకి ఇచ్చేయాలంటేనే ఆ కాస్ట్ అండి, లేకపోతే అవసరం లేదు. నార్మల్గా మేము పార్టీ చేసుకుని వచ్చేయడానికైతే మాకేమీ ప్రైస్ చెప్పలేదండి. సో ఫ్రీ అనే చెప్పారు. సో చూసారు కదండి, ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంటే ఇదంతా కూడా ఏంటంటే మనం ఇలా రౌండ్ వేసి తిరగడానికి బాగుంటుంది, లేదా ఈ పైనే తింటున్న మనకి గోదావరి అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుందండి. గాలి అయితే అల్టిమేట్ అండి, చాలా బాగుంది అసలు. సో మనకి ఇక్కడ పైన కూడా టాప్ ఏం లేదు కాబట్టి చాలా బాగుందండి. పిక్స్ దిగడానికి, వీడియోస్ దిగడానికి అన్నిటికీ బాగుంది. అండ్ అలాగే ఈ పక్కన చూస్తున్నది వేరే రెస్టారెంట్, మీకు చూపించాను కదండి స్టార్టింగ్ వచ్చేటప్పుడు. సో దాని వ్యూ ఎలా ఉంటుంది అనేది పైనుంచి చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ లోపల బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా ఏంటంటే అండి, ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చేస్తే ఫుడ్ రావడానికి అది టైం పడుతుంది కదా. సో ఈ లోపల మేము పార్టీ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మా వాళ్ళు అయితే ఏం చెప్దామా అని చెప్పి చూస్తున్నారండి. సో ఈ లోపల ఏంటంటే డెకరేషన్ అది బాగుంది కదా అని మేము ఈ లోపల ఫొటోస్ వీడియోస్ దిగేస్తున్నాం. అనుకోకుండా అమ్మ శారీ కలరు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయిపోయిందండి. సేమ్ మ్యాచింగ్ గా అమ్మ కోసమే చేసినట్టుంది కదా డెకరేషన్ అంతా కూడా. సో అందుకని ఇంకొంచెం హ్యాపీ అండి. సో బాగుంది, డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి. అండ్ అలాగే ప్లేస్ కూడా లైటింగ్ అది కూడా చాలా బాగుంది. చూసారా పిక్స్ వీడియోస్ అవి దిగడానికి. ఈ రోజుల్లో మనం ఇంట్లో చేసుకోవాలంటే మాత్రం డెకరేషన్ అది చేసుకోవాలండి. ఇలాగే ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా రెడీగా డెకరేషన్ అది చేసి ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. మనం ఏంటంటే చక్కగా రెడీ అయిపోయి ఇలాగా మనం ఎక్కడ ప్లేస్ బాగుంది ఏంటి అని చూసుకుని చక్కగా వెళ్ళి మనం ఫొటోస్ వీడియోస్ అవి దిగేచ్చు, సెలబ్రేషన్స్ అవి చేసేసుకోవచ్చు. ఈ సెలబ్రేషన్లో చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉందండి. అదేంటి అంటే మా చెల్లి రాలేదండి. ప్రతి సంవత్సరం కూడా ఈ డేని మాత్రం కంపల్సరీ అది మిస్ అవ్వదు, ఖచ్చితంగా వస్తుంది ఎక్కడున్నా కానీ. అలాంటిది ఈసారి పాపం అది రావడం అయితే కుదరలేదు. సో అదైతే కొంచెం బాధ అనిపించింది. అది కూడా వచ్చుంటే బాగుండు కదండి, హ్యాపీగా అందరం కూడా ఉండేవాళ్ళం. ఇక తర్వాత మేమైతే సడన్గా ఇవన్నీ అనుకోవడం వల్ల ఇక్కడ కేక్ అయితే వచ్చామండి. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయండి, స్నాక్స్ కానీ కేక్స్కి సంబంధించిన కానీ స్వీట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. కూల్ కేక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి, 3-4 ఉన్నాయి అంతే. ఇక్కడ నార్మల్ కేక్స్ అయితే చూసారా ఎన్ని కలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. కానీ పిల్లలు అయితే కూల్ కేక్ అయితే ఇష్టపడతారని చెప్పి ఇంకా కూల్ కేకే తీసుకుందాం అనుకున్నామండి. ఇందులో రెడ్ కలరే బాగుంటుంది అనిపించి ఇంకా రెడ్ కలర్ అయితే తీసేసుకున్నామండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూసేదే కేక్. సో ఇందులో ఏంటంటే అండి అమ్మ అని రాయించామండి. సో సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అమ్మ పక్కన చేరి హ్యాపీ బర్త్డే అని సాంగ్స్ అయితే పాడుతున్నారు. గోదావరి నది మీద
అలలతో ఇలా బోట్ షికార్లో పార్టీ చేసుకోవడం చాలా హ్యాపీగా అండ్ అలా వెరైటీగా కూడా ఉందండి. చూడాలి పిల్లలైతే చాలా చక్కగా పాడారు కదండి. సో స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారు కదా అందరూను. సో మా వాడు తప్ప. సో అందుకని ఏంటంటే అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ అది ఎలా పాడాలి ఏంటి ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి కదండి వాళ్ళకి. సో అందుకని అయితే బర్త్డే సాంగ్ అయితే చాలా చక్కగా పాడారనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ డియర్ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే అయితే చాలా చక్కగా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా జరిగిందని అనిపించిందండి. పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా అంటున్నారు అందరి బర్త్డే కన్నా మా అమ్మగారిది బాగా జరిగిందని చెప్పి పిల్లలు కూడా అనుకున్నారండి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ గోదావరి గాలి, చల్లగాలి, అలాగే ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా బాగా నచ్చాయండి. సో ఇవంతా పార్టీ అంతా అయిపోయిన తర్వాత మేము గ్రూప్ ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఏంటి మా వాడు కేక్ తింటున్నారు అనుకుంటున్నారా? ఇదేం కేక్ అంటే అండి అక్కడ వేరే వాళ్ళు కూడా బర్త్డే ఇంకో 2-3 బర్త్డే పార్టీ జరుపుకున్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే కేక్ ఇచ్చారు. పిల్లలు కదండి సరదాగా తింటారని కేక్ ఇచ్చారు. సో అందుకని వాళ్ళు ఆ కేక్ అయితే తింటున్నారనమాట. మా కేక్ కూడా మేము తినేసి చక్కగా ఇక్కడ కూర్చుని కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి. చక్కగా ఈ గోదావరి గాలి పీలుస్తూ ఉంటే ఈ లోపల మా ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమేమి చెప్పారంటే అండి పిల్లలు అయితే అన్ని రకాలు తింటారు లేదా అని ఫస్ట్ ఇక్కడ నాన్స్ అయితే ఇష్టపడతారు కదండి. సో అందుకని నాన్, అలాగే కాజు టమాటా కర్రీ అండ్ అలాగే పాలక్ పన్నీర్ కర్రీ చెప్పాము. తర్వాత బిర్యానీ కూడా చెప్పుకున్నామండి. సో ఏంటంటే పిల్లలు అయితే కారంగా ఉంటుంది బిర్యానీ గొప్పకొని తినలేరని చెప్పి వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చెప్పాము. సో ఏదైనా పిల్లలు అయితే మాత్రం కంప్లీట్గా తినరు కదండి. సో నాన్ అయితే కొంచెం తిన్నారు. సో వెరైటీగా ఉంటుందని ఆవకాయ బిర్యానీ కూడా చెప్పాము. సో ఫుడ్ అయితే ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉంది. ఎప్పుడు రొటీన్గా వెళ్ళే ప్లేసెస్ కాకుండా కొంచెం వెరైటీగా వెళ్ళాలి అని అంటే మాత్రం ఈ విధంగా వెళ్తే బాగుంటుందండి. సో ఏంటంటే పక్కన గోదావరి అలల మధ్యలో ఇలా తింటుంటే చల్లగాలిలో చాలా బాగుంది. మా అమ్మగారు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మీ అందరి విషెస్ మా అమ్మగారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి. గోదావరి గట్టు మీద రామ చిలకవే, గోరింట పెట్టుకున్న సందా మామావే. పార్టీ అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు మా అమ్మగారి చేత సరదాగా ఈ స్టెప్ అయితే వేయించానండి. సో యాక్చువల్గా అయితే ఇందులో పెట్టద్దు అని 10 సార్లు చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే మరి ఏముంటుందో తెలియదు. కానీ ఇవన్నీ కూడా సరదాగా తీసుకున్న క్లిప్పింగ్స్ అండి. సో బాగుంటుందని మీకు అయితే పెట్టాను. సో ఇక్కడైతే మా అమ్మగారికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. సో మా ఇంట్లో అయితే చిన్నప్పుడు 3 రకాల కుక్కలు పెంచాము మేము. బ్రౌన్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. సో ఒకటైతే పప్పి, బన్నీ, ఇంకొకటి డాన్ అనమాట. గోదావరి గట్టున ఆనుకుని ఉన్న ఈ ఆహ్వాన కిచెన్ అనేది కొంచెం వెరైటీగా అనిపించిందండి ప్లేస్. మీకు కూడా వీలుంటే తప్పకుండా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.